మ్యామ్ నమస్తే అండి. చాలామంది యూరిక్ యాసిడ్ అంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్నాం ఇటీవల కాలంలో. గౌటీ ఆర్థరైటిస్ కానీ ఇలా చాలా కండిషన్స్. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఏమన్నా మెడిసిన్ ఉందా అండి? డెఫినెట్గా ఉందండి. మన దగ్గర బీ బెటర్ యూరిక్ ఉర్జా అనే ప్రోడక్ట్ ఉంటుంది. సో దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడం అంటే ఇప్పుడు మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సో అక్కడ వరకు ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండానే మనం యూరిక్ యాసిడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఈ రిస్క్ అనేది మనం తగ్గించవచ్చు ఈ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల. కానీ ఈ మెడికేషన్ కొంచెం రెడ్యూస్ అవ్వగానే స్టాప్ చేయకుండా ఖచ్చితంగా 3 to 6 months లేదంటే వాళ్ళ కండిషన్, వాళ్ళ సివియారిటీ బట్టి అట్లీస్ట్ 3 months అయినా యూరిక్ యూర్జా వాడాల్సి వస్తుంది. సో కంటిన్యూస్గా యూజ్ చేయాలి, అంటే బ్రేక్ ఇవ్వకూడదు, ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. ఎస్పెషలీ మళ్ళీ ఇందులో డయూరిటిక్స్ వాడేవాళ్ళు, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేని వాళ్ళు, డయాబెటిక్స్ మీద ఉన్న వాళ్ళు, ఆస్ప్రిన్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ నుంచి మళ్ళీ వాళ్ళు గౌట్ ఆర్థరైటిస్కి ఆ స్టేజ్కి వెళ్ళకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఇక్కడే మనం ఆ రిస్క్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో యూరిక్ యూర్జా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంటే ఉంటుంది. ఇందులో స్పెషల్ డ్రగ్ వచ్చేసరికి విభీతికి వచ్చేసరికి మనకి అంటే మన ఆయుర్వేదిక్ యొక్క విశిష్టత ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాకుండా ఓన్లీ ఒక్క యాక్షనే ఉండదు. ఇప్పుడు యూరిక్ యాసిడ్, ఇప్పుడు యూరిక్ ఉర్జా అంటే యూరిక్ యాసిడ్ కోసమే పనిచేస్తుంది అని చెప్పడానికి లేకుండా డైజెస్టివ్ పరంగా, స్కిన్ హెల్త్ ఒకటి, హెయిర్ హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పరంగా ఇలా అని మల్టీ యాక్షన్స్ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ లోనే అంటే మల్టిపుల్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఓవరాల్ ఇమ్యూనిటీని కూడా ఇది బిల్డప్ చేయడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా విభీతకి చాలా బాగుంటుంది. అండ్ వూండ్ హీలింగ్ కానీ, సో లోపల బాడీ డీటాక్సిఫికేషన్ కోసం కానీ యూరిక్ ఉర్జా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి. మనం హోమ్ డెలివరీకి కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఎలా యూస్ చేయాలి దీన్ని ఒకసారి వివరిస్తారా? సో యూరిక్ ఉర్జా మార్నింగ్ 1 tablet, నైట్ 1 tablet ఆఫ్టర్ ఫుడ్. కానీ బెటర్ రిజల్ట్స్ కోసం అట్లీస్ట్ 3 months అయితే యూస్ చేయాలి మనం కంటిన్యూస్గా. అలాగే మనం ఏ కారణాల వల్ల ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుందో డెఫినెట్గా ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని మనం మన డైట్లో తగ్గించాలి. అదే. సో అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరల్గా ఇది సజెషన్ అంటే మీరు జనరల్గా అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చా, లేదంటే నార్మల్గా కూడా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకొని యూస్ చేయొచ్చా? లేదు, డైరెక్ట్గా కూడా వాళ్ళు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. కొన్ని డైట్స్ ఏమేమి తీసుకోవాలో తెలిస్తే వాళ్ళకి చాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రోటీన్ ఇంటేక్, దాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, మజిల్ బిల్డింగ్ కోసం ప్రోటీన్ అవసరమే, కానీ ఎక్సెస్ అనేది తీసుకోకూడదు మనకి. అండ్ ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన వాళ్ళు అంటే తీసుకున్నారు మ్యామ్, రెస్పాన్స్ ఏమన్నా, అంటే ఎలా అనిపించింది ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత? చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. పేషెంట్స్ రివ్యూస్ కూడా కావాలంటే నా హాస్పిటల్ రివ్యూస్లో ఉంటాయి మీకు. సో వాళ్ళు చాలా అంటే వాళ్ళ డైట్ పాటిస్తూ మీరు మెడికేషన్ తీసుకోండి. ఎక్కడైనా సరే మనకి ఆహార విహారాన్ని ఇంపార్టెంట్, మన లైఫ్ స్టైల్. అంటే జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి చాలా మంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని కూడా చాలా మందికి తెలియదు. కొంతమందికి అంటే అది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని కూడా అర్థం కాదు. అంటే బ్లడ్ టెస్ట్ లో వచ్చే వరకు కూడా వాళ్ళకి సిమ్టమ్స్ తెలియదు. ఎవరికైనా కొంచెం పెయిన్, ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం స్వెల్లింగ్స్ ఉన్నా నీ జాయింట్స్ లో కానీ ఎనీ టైప్ ఆఫ్ జాయింట్స్ లో మనకి స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్స్ బాగా ఉన్నాయి, ఏదైనా ఫ్లూయిడ్ అక్యూములేట్ అయింది, నీరు వస్తున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా సి రియాక్టివ్ ప్రోటీన్, యూరిక్ యాసిడ్ ఇలాంటి టెస్ట్ మనకి బ్లడ్ టెస్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల. ఒకసారి చూసి ఒకవేళ యూరిక్ యాసిడ్ రైజ్లో ఉంటే ఖచ్చితంగా మనం బీ బెటర్ యూరిక్ ఉర్జా మనం వాడచ్చు. ఏజ్ పీపుల్ అంటే అబోవ్ మనకి 20 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ వాడచ్చు. బిఫోర్ కూడా వాడచ్చు, కానీ డోసేజ్ అనేది మనం తగ్గించుకోవాలి. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్. 20 years పైన వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూరిక్ ఉర్జా డెఫినెట్లీ మీకు అంటే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ని కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కంపెనీ నంబర్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది, ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెజాన్ వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.